నాటుకోడి ఫార్మింగ్లో ₹1,00,000 పెట్టుబడితో 2 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హాట్ టాపిక్. థియరటికల్గా పేపర్ మీద అయితే పాసిబులే, కానీ రియాలిటీలో ఈజ్ ఇట్ పాసిబుల్? నమస్కారం కామ్రేడ్స్, వెల్కమ్ టు వ్లాగ్ 1 ఆఫ్ డీబంకింగ్ మిత్స్ విత్ ప్రాక్టికాలిటీ. పెద్ద పెద్ద నెంబర్స్ 1000, 10,000తో కాకుండా మనం చిన్న లెవెల్లో 100 కోళ్ళతో క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ చిక్స్ కొనడం. చాలా పాపులర్ బ్రీడ్స్ అయిన నాటుకోడి, అసిల్, గిరిరాజా లాంటివి తీసుకుందాం. మార్కెట్లో సింగిల్ 1 డే చిక్ కాస్ట్ వచ్చి ₹30 to ₹50 వరకు ఉంది. యావరేజ్గా ₹40 అనుకున్న 100 చిక్స్కి ₹4,000. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెన్స్ ఫీడ్ ఖర్చు. కమర్షియల్ స్టార్టర్ ఫీడ్ మార్కెట్లో కేజీ ₹100 to ₹140కి దొరుకుతుంది. ఇండియా మార్ట్ లాంటి వెబ్సైట్లో బల్క్లో మినిమం 50 kg బ్యాగ్ తీసుకుంటే ₹30 to ₹50కి దొరుకుతుంది. డే 1 to 3 months వరకు యావరేజ్గా ఒక్కో చిక్ రోజుకి సగటున 10 to 60 grams ఫీడ్ తింటుంది. సో మనం యావరేజ్గా 50 grams అనుకున్న 100 చిక్స్కి రోజుకి 5 kg, అంటే 3 నెలలకి 450 kg. యావరేజ్ కమర్షియల్ ఫీడ్ రేట్ మనకి ₹100 per kg పడిన 450 kgsకి ₹45,000. నెక్స్ట్ మెడికేషన్ అండ్ వ్యాక్సిన్స్. ఇది యావరేజ్గా ఒక 3,000 అనుకున్నాం. ఇప్పటివరకు మన క్యాలిక్యులేషన్ ₹4,000 చిక్స్కి, ₹45,000 ఫీడ్కి, ₹3,000 మెడికేషన్కి, టోటల్ $52,000. నెక్స్ట్ వెరీ నెసెసరీ ఇన్వెస్ట్మెంట్ షెడ్ కన్స్ట్రక్షన్. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంటే, బట్ ఏ వెరీ నెసెసరీ ఇన్వెస్ట్మెంట్. 100 కోళ్లకు సరిపడేలా ఓ బేసిక్ షెడ్ చాలా అవసరం. మంచి వెంటిలేషన్తో బేసిక్ సెటప్కి తక్కువలో తక్కువ $50,000 to $70,000 అవుతుంది, డిపెండింగ్ ఆన్ రా మెటీరియల్ ప్రైజెస్. సేఫ్ సైడ్కి $70,000 అనుకుందాం. యాడింగ్ ఆల్ టుగెదర్ ఇప్పటిదాకా మొత్తం ఖర్చు $52,000 చిక్స్కి, ఫీడ్కి, మెడికేషన్కి అయితే $70,000 షెడ్కి, టోటల్ $1.22 lakh, అక్షరాల 1,22,000. ఇప్పుడు నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే మార్కెట్ వెయిట్ 800 grams to 1 kg రావాలంటే నాటుకోడికి కనీసం 6 నెలలు పడుతుంది. సో ఇంకో 3 నెలల ఫీడ్ అడిషన్, మళ్ళీ 450 kgs అడిషన్ అనుకున్న యావరేజ్గా $45,000. మెడికల్స్కి ఇంకో $5,000 అనుకుందాం. మొత్తం ఖర్చు 1,22,000 ప్లస్ 50,000 అడిషనల్ ఫీడ్ కాస్ట్. సో టోటల్ 1.72 lakhs, అక్షరాల 1,72,000. మీరు బల్క్లో లేదా దగ్గరలోని లోకల్ సప్లయర్స్ నుంచి సోర్స్ చేస్తే ఫీడ్ ఖర్చు 50% వరకు తగ్గించుకోవచ్చు. అలా చేస్తే అప్పుడు మన టార్గెట్ 1 lakh బడ్జెట్ రీచ్ అవుతుంది. బట్ డిపెండింగ్ ఆన్ మార్కెట్ ప్రైజెస్ అండ్ ఓన్లీ ఇఫ్ మీరు బెస్ట్ ప్రైజెస్లో సోర్స్ చేయగలిగితేనే. ఇంతటితో అయిపోలేదు. ఇప్పటి వరకు అన్నీ మన స్మార్ట్ అప్రోచ్ అండ్ కష్టం మీద డిపెండ్ అయిన ఫ్యాక్టర్సే. బట్ వన్ థింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్, అది మోర్టాలిటీ. మనం ఎంత జాగ్రత్త పడ్డా 10% మోర్టాలిటీ అనేది కామన్. 100 చిక్స్లో 10% మోర్టాలిటీ అనుకున్న 10 చిక్స్, సో మన చిక్ కౌంట్ 90. నెక్స్ట్ స్టెప్ మన కష్టానికి రిజల్ట్, వెయిట్ అండ్ అమ్మే రేట్. మనం 6 months పెంచిన 90 కోళ్ళు ఒక్కొక్కటి యావరేజ్గా 800 grams to 1 kg వెయిట్ ఉంటాయి. మనం బెస్ట్ వెయిట్ 1 kg అనుకుందాం, అప్పుడు టోటల్ వెయిట్ 90 kg. మార్కెట్లో లైవ్ నాటుకోడి 1 kg రేట్ 300 to 400 ఉంది. మనకు బెస్ట్ రేట్ 400 వచ్చిన 400 into 90 kgs అంటే ₹36,000, అక్షరాల 36,000. నౌ యూ హ్యావ్ యువర్ ఆన్సర్. క్లియర్గా చెప్పాలంటే పౌల్ట్రీ ఫార్మింగ్ లాంగ్ టర్మ్లో ప్రాఫిటబులే, బట్ ₹1,00,000 పెట్టి 2 లక్షలు సంపాదించుకోవచ్చు ఈజ్ ఎ మిత్. అట్లీస్ట్ ఇమీడియట్లీ అయితే నాట్ పాసిబుల్. ఇంటర్నెట్లో చాలామంది చిక్స్ అండ్ ఫీడ్ ఖర్చు క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్ లాభాలు చూపిస్తున్నారు. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయిన షెడ్ ఖర్చు, మెడిసిన్స్, మోర్టాలిటీ, ఫీడ్ టైం పెరగడం ఇవేం కన్సిడర్ చేయడం లేదు. మన క్యాలిక్యులేషన్తోనే ఒక రియల్ వర్కింగ్ స్ట్రక్చర్ వేద్దాం. ఈసారి 200 చిక్స్ తీసుకుందాం. సేమ్ క్యాలిక్యులేషన్, ఈచ్ చిక్ ₹40 అనుకున్న 40 into 200 చిక్స్ ఈజ్ ఈక్వల్ టు 8,000. ఫీడ్కి ₹45,000. మోర్టాలిటీ కన్సిడర్ చేసిన తర్వాత మన దగ్గర ఫైనల్గా 180 కోళ్ళు మిగిలిన యావరేజ్గా 180 kgs. సో 180 kg ఇంటూ బెస్ట్ ప్రైస్ ₹400 ఈజ్ ఈక్వల్ టు ₹72,000, అక్షరాల 72,000. ఇలా ఒక 2 to 3 బ్యాచెస్ కన్సిస్టెంట్గా చేస్తే షెడ్ ఖర్చు రికవరీ అవుతుంది. అప్పుడు ప్రాఫిట్స్ చూసే ఛాన్స్ ఉంటుంది.
నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది రీల్స్ లో రీచ్ కోసం రాంగ్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక ఫాల్స్ హోప్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని ఒక సైడ్ హసిల్ లేదా ప్యాసివ్ ఇన్కమ్ లా రన్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, బట్ ప్రైమరీ లైవ్లీహుడ్ కి సెట్ కాదు. బట్ ఇఫ్ మీరు దీన్ని ఒక సీరియస్ కెరియర్ గా లేదంటే ఇన్కమ్ సోర్స్ గా కన్సిడర్ చేస్తున్నట్టయితే ఈ 1 lakh బడ్జెట్ అయితే సరిపోదు. ట్రై అక్యుములేటింగ్ ఫండ్స్ కన్సిడరింగ్ PMEGP ఆర్ NLM స్కీమ్. ఇలా ఇంకా ఏ టాపిక్ మీద మీకు ప్రాక్టికల్ బ్రేక్ డౌన్ కావాలో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో. మనందరం కలిసి ఒక హెల్దీ ఆంటర్ప్రెన్యూర్ కమ్యూనిటీని డెవలప్ చేద్దాం. జై జవాన్, జై కిసాన్, లోకా సమస్త సుఖినో భవంతు. మీ యశ్వంత్ నాసు.